చాలా సంతోషం. ఈరోజు సామాజిక సాధికార యాత్ర అనే ఒక యాత్ర రాజోలు నియోజకవర్గానికి వచ్చేసింది. సామాజిక సాధికారత అంటే వెనుకబడిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, ఇటువంటి వెనుకబడిన కులాలకి, సామాజికంగా అనగదొక్కబడినటువంటి కులాలకి ఏ విధంగా రాజ్యాధికారంలో వాటా ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారో చెప్పడమే ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అని మీకు అందరూ తెలియజేసుకున్నాను. మీరందరూ చూస్తున్నారు, గత 5 సంవత్సరాల కాలంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారు. ఈరోజు కూడా మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పారో, నేను అధికారంలోకి వస్తే ఈ 2000 పెన్షన్ని 2000 అంచెలంచెలుగా పెంచుకుంటూ 3000 చేస్తామని చెప్పారో, ఈవేళ నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1 నుంచి ప్రతి గడపకి వెళ్ళి ఈవేళ 3000 రూపాయల పెన్షన్ అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం మీకు అందరూ తెలియజేసుకున్నాను. ఈవేళ మనం చూస్తున్నాం, ఈ రాజ్యాధికారం ఏ విధంగా మనకు ఇచ్చారో మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూసాం, గతంలో ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే కేవలం ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తులు నామినేట్ చేసే పదవులు. అదే కాదు, దేవస్థానం కమిటీలు కానీ అన్ని కమిటీల్లో సగభాగం మహిళలకు ఇచ్చి మిగిలిన సగభాగం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఇచ్చి మరీ మొన్న నాయి బ్రాహ్మణులు కూడా ఈవేళ దేవస్థానం కమిటీలు వేసే విధంగా అన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలకి ప్రాధాన్యత ఏకైక నాయకుడు బహుశా భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకున్నాను. ఇది ఒక సామాజిక విప్లవం నడుస్తుంది ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈవేళ అధికారం కేవలం అగ్రవర్ణాల చేతులను కాకుండా బడుగు బలహీన వర్గాల చేతుల్లో అధికారం ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేసుకున్నాను. ఈవేళ మనం చూస్తున్నాం, చెప్పిన ప్రతి హామీని నెరవేర్చారు. ఇచ్చిన విధంగా హామీ విధంగా మాటల్లో కాకుండా చేతుల్లో ఈరోజు సామాజిక సాధికారత చేసి చూపించారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మీ స్థానిక శాసనసభ్యుడు రాపక్కి మళ్ళీ 2024లో శాసనసభ్యునిగా పోటీ చేసే అవకాశం తప్పనిసరిగా కల్పిస్తారన్న విశ్వాసం మాకుంది. తప్పనిసరిగా మీరందరూ కూడా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటున్నాను. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఏదైతే ఊహించారో, ఏదైతే స్ఫూర్తి మనకి ఇచ్చారో, ఎడ్యుకేట్ ఆర్గనైజ్ యాజిటేట్, ఆ స్ఫూర్తికి అనుకూలంగా పరిపాలన చేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎడ్యుకేట్, ప్రతి ఒక్కరూ చదువుకోమని చెప్పిన వ్యక్తులే తప్ప ఆ చదువుకు కావలసినటువంటి వాతావరణాన్ని కానీ ఆ యొక్క అవకాశం కానీ కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఈవేళ దాదాపు 15,000 రూపాయల అమ్మఒడి ద్వారా పిల్లల తల్లిదండ్రులకు అందిస్తున్నారు. అంతేకాదు, పిల్లలకు స్కూల్కి వెళ్ళిననే 3 జతల యూనిఫారంలు, అంతేకాదు ఒక బ్యాగ్ నిండా పుస్తకాలు. అదేవిధంగా నాడు నేడు ద్వారా స్కూళ్ళు చదువుకునే బడుగు బలహీన వర్గాలు చదువుకునే ప్రభుత్వ పాఠశాల యొక్క దిశ మార్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా అభివృద్ధి అంటే కేవలం చదువు ద్వారానే సాధ్యమవుద్ది. చదువు ద్వారానే ఈ సామాజిక న్యాయం వస్తుంది. చదువు ద్వారానే ఈ సామాజిక అసమానతల రూపుమాపగలమని చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నారు. తప్పనిసరిగా అంబేద్కర్ ఆలోచనతో నడుస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని తెలియజేసుకున్నాను. తప్పనిసరిగా ఈరోజు గత 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాటిన మొక్క, ఒక విత్తనం నుంచి మొక్క వచ్చి ఈరోజు ఫలాలు వచ్చే అవకాశం ఉంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కొనసాగితేనే మన విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని ఈవేళ అమెరికా కానీ లండన్ కానీ ఇతర విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంది. ఆ చదువుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, మన పిల్లల ఉన్నత చదువులు చదువుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ మొక్కలాగా ఉండకూడదు, ఈ పరిపాలన ఇంతటి ఆకూడదు. 2024లో జరిగే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయవలసిన బాధ్యత బడుగు బలహీన వర్గాలు ఉందని తెలియజేసుకుంటూ, ఈ అధికారంలో మనందరూ వాటా సమంగా దక్కాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మరి మనందరం కూడా తప్పనిసరిగా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని మీరు అందరినీ కూడా ఆదేశిస్తూ, మరి ఇప్పటికే ఎండకే ప్రజలందరూ కూడా మరి చాలా చేపటి నుంచి ఇక్కడికి వచ్చారు. మరి ఎక్కువ టైం మాట్లాడకుండా ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్. మీ అందరికీ కూడా మరి ఏదైతే ఇవాళ పథకాలు ఉన్నాయో, ఈ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఏ ఒక్క పథకం కూడా నిర్వహించేటువంటి
సత్తా వీళ్ళెవరికీ లేదు. ముందుగానే మీకు అందరికీ కూడా తెలుసు. ఇదే బడ్జెట్, అదే బడ్జెట్లో 2,25,00,000 బడ్జెట్లో ఎవరికి కూడా ఒక్క రూపాయి సొంతంగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి అదే బడ్జెట్తో ఇన్ని పథకాలు పెట్టి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇవన్నీ మూసేసి మొత్తం అంతా కూడా వాళ్ళే పంచుకుంటారు. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి తెలియజేస్తూ పెద్దలు మోపిదేవి వెంకటరమణ గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి యొక్క అభిమాన నాయకులు మిత్రులు రాపాక వరప్రసాద్ గారికి, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు రాష్ట్ర మంత్రివర్యులు సోదరులు విశ్వరూప్ గారికి, మరో సోదరులు వేణు గారికి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు సుబ్బరాజు గారికి, మరో మిత్రుడు కేఎస్ఎన్ రాజు గారికి, శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయెల్ గారికి, అలాగే మరో శాసన మండలి సభ్యులు పెద్దలు సూర్యనారాయణ గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీ మెంబర్లు, ఎంపీటీసీ మెంబర్లు, గ్రామ సర్పంచులు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పార్టీ నాయకులకు, మహిళలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. సహజంగా ఇంత భారీ స్థాయిలో ఏదైనా రాజకీయ పార్టీలకు సంబంధించిన ఒక పబ్లిక్ మీటింగ్ జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీటింగ్కి వస్తున్నారంటేనే ఇంత భారీ స్థాయిలో ప్రజలు రావటం అనేటువంటిది మనం చూసాం. కానీ ఇవాళ జగన్ గారు లేకుండా ఆయన ఫోటో పెట్టి ఆయన యొక్క కార్యక్రమాలకు సంబంధించి విశేషాలు చెప్పుకుంటూ మీ యొక్క స్థానిక శాసనసభ్యులు రాపాక వరప్రసాద్ గారి నాయకత్వంలో ఇంత భారీ స్థాయిలో మీటింగ్ జరగడం అంటే తప్పనిసరిగా మీ అందరి యొక్క నిండు ప్రేమాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి, రాపాక వరప్రసాద్ గారికి మెండుగా ఉన్నాయని ఆశిస్తున్నాం. మీ రాపాక ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు. సంతోషం. ఒక్క 2 నిమిషాలయా. మన అందరం కూడాను అనేక సందర్భాలుగా సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. పూర్వం రోజు నుంచి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు కూడాను వేదికలకి మాట్లాడేటటువంటి పెద్దలందరూ కూడా జాతీయ స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, పేదరికాన్ని నిర్మూలిస్తాం, ఆర్థిక సాధికారతను సాధిస్తాం, ప్రతి పేదవాడిని కూడా ధనవంతుడు చేస్తామని చెప్పి ఉపన్యాసాలే చెప్పారే కానీ గరీబీ హటావు అనేటువంటి నినాదం నుంచి నేటి వరకు కూడా ఆ దిశగా అడుగులు ముందుకు వేసి ఆ దిశగా నిర్ణయాలు తీసుకుని ఒక పేదవాడిని ఆర్థికంగా తన కాళ్ళ మీద తన నిలబడే విధంగా చేసినటువంటి ప్రయత్నాలు శూన్యం. కానీ ఈనాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలు చేపట్టినటువంటి ఈ 4 సంవత్సరాల 8 మాసాలలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడిని కూడాను ఏదో ఒక విధంగా ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబెట్టాలనేటువంటి ఆలోచనతోటి ఆయన ఆ దిశగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కన్న కలలను, జ్యోతిరావు పూలే గారి కన్న కలలను సాకారం చేస్తూ ఈ సమాజంలో అణగారిన వర్గాలుగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారి యొక్క రాజకీయ ప్రాధాన్యత, వారికి అవసరమైన ఆర్థిక చేయూతని ఎవరైతే అందిస్తారో వారే నిజమైన ప్రజాస్వామ్యవాదులు, నిజమైనటువంటి ప్రజాస్వామ్య పరిపాలకులు అని చెప్పి వారు ఏ దిశగా ఆలోచన చేసి ఆ అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ దిశగానే వారి యొక్క కలలను సాకారం చేస్తూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి.